అన్నపూర్ణ అంటే పార్వతికి మరో పేరు. అన్నపూర్ణ అంటే ఈశ్వర స్వరూపం. ఈశ్వరుని సతి. దీనులకు అన్నము దానము చేయటము ధర్మము. అన్న దానములకు మించిన దానము లేదు అనేది అన్నపూర్ణేశ్వరి ఆరాధన పేర్కొంది. అన్నపూర్ణ జయంతి రోజున అమ్మవారిని ఎలా పూజించాలి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఇంట్లో అక్షయ పాత్ర ఉన్నట్టే? ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ టు అమ్మమ్మాస్ కిచెన్. అన్నపూర్ణ జయంతి సందర్భంగా అన్నపూర్ణాదేవి వ్రతం ఆచరించడంతో పాటు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖాలు, సమృద్ధి, ధనధాన్యాలు ప్రాప్తిస్తాయని శాస్త్రం చెబుతుంది. మార్గశిర మాసం పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పండుగను ఈ ఏడాది అంటే 2024వ సంవత్సరంలో డిసెంబరు 15న జరుపుకుంటున్నారు. మీ ఇంట శుభాలు కురిపించే అన్నపూర్ణాదేవి అనుగ్రహం పొందేందుకు ఈ నియమాలు పాటించి పూజలు చేయండి. మరి అన్నపూర్ణ జయంతి ఎప్పుడు? మార్గశిర మాసం పౌర్ణమి రోజు అంటే 14 డిసెంబర్ సాయంత్రం 4:58 మొదలై 15 డిసెంబర్ మధ్యాహ్నం 2:31 సమాప్తమవుతుంది. ఈ ఏడాది ఉదయ తిథిలో మార్గశిర పౌర్ణమిని, అదేవిధంగా అన్నపూర్ణ జయంతిని జరుపుకోనున్నాము. అన్నపూర్ణ జయంతి మహత్యం ఏంటి తెలుసుకుందాం. మార్గశిర పౌర్ణమి రోజున అన్నపూర్ణాదేవికి అర్చన జరిపి పూజలు చేసుకుంటాం. ఈ పూజలు చేయడం వల్ల అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం దొరికి ఇంట్లో మన ఇంట ఆహారం, ధనం సమృద్ధిగా ఉంటాయని శాస్త్రం చెబుతుంది. కొందరు ఈ రోజున వ్రతం ఆచరించి విధి విధానాలు పాటించి తాము తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి కావాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. మరి ఈ అన్నపూర్ణాదేవి ఎవరు తెలుసుకుందాం. ఆ దుర్గమ్మ తల్లి, పార్వతీదేవిల రూపమని అన్నపూర్ణాదేవిని కొలుస్తారు. మనం తినే ఆహారాన్ని శ్రేయస్సును అందించే దేవతగా భావిస్తారు. అన్నపూర్ణాదేవికి కాశీ విశ్వనాథ్తో కలిపి ఆరాధిస్తారు. అమ్మవారు పార్వతీదేవి అవతారంలో ఉన్న సమయంలో ఆ మహాశివుడిని వివాహం ఆడారు. అందుకే కాశీలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరం ఉంది. అక్కడ ఆ తల్లిని దర్శించుకొని కోరికలు చెప్పుకుంటే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక అమ్మవారి అవతారం. ఒకానొక సమయంలో భూమిపై ఆహారం కొరత ఏర్పడి కరువు తాండవిస్తుంది. ఆకలి కేకలతో ప్రజలు ఆక్రమణలు చేస్తున్నారు. ఆ సమయంలో భూమిపై ప్రజలు ఒక ధాన్యపు గింజ కూడా దొరకలేదు. జనుల సమస్యలు తెలుసుకున్న బ్రహ్మ, విష్ణు యోగ నిద్రలో ఉన్న పరమశివుడిని మేలుకొలిపి విషయం మొత్తాన్ని నివేదిస్తారు. దాంతో భూమిపై పర్యటించి సమస్యలను తెలుసుకున్న మహాశివుడు భూమిపై పార్వతీదేవిని అన్నపూర్ణాదేవిగా అవతారం ఎత్తి ప్రజల బాధను తీర్చారని ఆదేశిస్తాడు. అప్పటి నుంచి ప్రజల అన్నార్తిని తీర్చిన తల్లిగా అన్నపూర్ణాదేవిని కొలుస్తారు. మరి ఆ తల్లిని పూజించే విధానం ఏంటి? అన్నపూర్ణ జయంతి రోజున వంటగదిని శుభ్రం చేసుకొని ఇంటిని, పొయ్యిని గంగాజలం లేదా మంచినీటితో కడిగి పవిత్రం చేసుకున్న తర్వాత పొయ్యిని తుడుచుకొని కుంకుమ, బియ్యం, పసుపు, అగరబత్తీలు, పువ్వులతో పూజ చేయాలి. అన్నపూర్ణాదేవి విగ్రహం లేదా ఫోటోను ఉంచి దీపం పెట్టాలి. ఆ రోజు అన్నపూర్ణాదేవితో పాటు భోలేనాథుని, పార్వతీదేవులను సైతం ఆరాధించాలి. నిష్ఠతో నియమాలను అనుసరించి అమ్మవారిని పూజిస్తే అనుగ్రహం కలుగుతుందని, ఇంట్లో ఆహారానికి కొదువ ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం.